5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే మోదీ ప్రభుత్వం బాదుడు షురూ చేసింది. కమర్షియల్ సిలిండర్ ధరను భారీగా పెంచేసింది. 19 కిలోల సిలిండర్ రేటును ఒకేసారి 993 రూపాయలు పెంచింది. ఈ పెంపుతో హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ ధర 3315 రూపాయలకు చేరింది. అయితే డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో ఏ మార్పు లేదని కేంద్రం ప్రకటించింది. 5 కిలోల సిలిండర్ ధర 914 రూపాయలకు పెంచినట్లు తెలిపింది. కమర్షియల్ గ్యాస్ ధర భారీగా పెరగడంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై తీవ్రమైన ప్రభావం పడనుంది. ఫుడ్ ఐటమ్స్ రేట్లు పెంచి ఈ భారాన్ని కస్టమర్లపై మోపే అవకాశం ఉంది. దాదాపు 2 నెలలుగా ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల హర్ముజ్ జలసంధి నుంచి ముడి చమురు, గ్యాస్ నౌకల రవాణాకు ఆటంకం ఏర్పడింది. దీని ప్రభావంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలోనే యుద్ధం మొదలైనప్పటి నుంచి డొమెస్టిక్ గ్యాస్ ధర ఒక్కసారి 60 రూపాయలు పెరిగి 965 రూపాయలకు చేరింది. అయితే కమర్షియల్ సిలిండర్ ధరను మాత్రం కేంద్ర సర్కారు ఏకంగా 3 సార్లు పెంచింది. మార్చిలో 144 రూపాయలు, ఏప్రిల్లో 1న 195 రూపాయలు, ఇప్పుడు అమాంతం 993 రూపాయల చొప్పున రేట్ పెంచేసింది మోదీ ప్రభుత్వం. దీంతో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా 3317 రూపాయలకు చేరింది. అయితే ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం పెంచలేదు. కేంద్రం పదే ఖండిస్తున్నప్పటికీ రేపు మాపే ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే గ్యాస్ కొరతతో అల్లాడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లకు కమర్షియల్ సిలిండర్ ధర పెంపు పిడుగులాంటి వార్తనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఇటు హోటళ్లు, సామాన్యులు ఫైర్ అవుతున్నారు. గ్యాస్ ధర పెంపుతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు ఈ భారాన్ని కస్టమర్లపై మోపే అవకాశం ఉంది. ఇప్పటికే గ్యాస్ కొరతతో చాలా వరకు కట్టెల పొయ్యిలు వాడుతున్నామని, ఈ రేటు పెంపుతో ఇక పర్మనెంట్గా కట్టెల పొయ్యిలనే వాడాల్సి వచ్చేలా ఉందని కొందరు హోటల్ నిర్వాహకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందజేస్తారు. అరవింద్ కుమార్, ఏదైతే చూసుకుంటే పేదోడి గుండెల్లో పిడుగుపడానంత పనైంది. దాదాపుగా 993 రూపాయలు గ్యాస్ పైన ధర పెంచడం అంటే ఇది మామూలు విషయం కాదు. భారీ ఎత్తున, పెద్ద ఎత్తున పెరిగిందన్నది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే అటు రాష్ట్రంలో కానీ, నగరంలో కానీ పూర్తిగా గ్యాస్ కొరతతో అల్లాడుతుంటే ఏకంగా 993 రూపాయలు పెంచడం కూడా ఇది సామాన్యుడి పైన అధిక భారం పడ్డట్టు కూడా భావించవచ్చు. ఎందుకనంటే అటు ఇప్పటికే ప్రధానంగా రాష్ట్రంలో చూసుకుంటే అటు ఏదైతే యుద్ధ ప్రాతిపదికన కూడా అంటే నార్మల్ గా అటు ప్రతి ఒక్క దగ్గర కూడా నగరంలో గ్యాస్ కొరత, పెట్రోల్, డీజిల్ కొరత ఉన్నప్పటికీ అటు ఏకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము 993 రూపాయలు పెంచినందుకు కూడా ఇప్పటికే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అటు కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పూర్తిగా అంటే దాదాపుగా గ్యాస్ కొరత కూడా స్పష్టంగా నగరంలో ఏర్పడినట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. కానీ దానిపైన కూడా 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసేసరికి నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపుగా 19 కిలోల సిలిండర్ గ్యాస్ కు సంబంధించి 993 రూపాయలు పెంచినందుకు కూడా ఇప్పటికే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెంపుతో ప్రస్తుతం ఏదైతే కమర్షియల్ సిలిండర్ ధర దాదాపు 3069 రూపాయలకు కూడా చేరుకున్నందుకు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. అంటే దాదాపు రాష్ట్రంలో గత 3 నెలల దగ్గర నుండి కూడా గ్యాస్ కొరత, పెట్రోల్, డీజిల్ కొరత ఉన్నప్పటికీ ప్రజలందరూ కూడా దాదాపు బెంబేలెత్తిపోయే పరిస్థితి అనిపిస్తుంది. ఇప్పుడు కనుక కమర్షియల్ గ్యాస్ 993 రూపాయలు పెంచితే దాదాపుగా ప్రతి ఒక్క చిన్న హోటల్స్ కానీ, గ్యాస్ పైన ఆధారపడి ఉన్న హోటల్స్ కానీ మూసేసే పరిస్థితి కూడా ఉన్నట్టు కూడా ప్రధానంగా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కూడా ఒక సిలిండర్ పైన దాదాపు 500 నుంచి 600 రూపాయలు ఎక్స్ట్రా చెల్లించి మరి తీసుకున్నది ఈ ఏదైతే గ్యాస్ కొరత ఉన్నదో. కానీ ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వమే దాదాపు 993
రూపాయలు పెంచిందంటూ కూడా ఇప్పటికే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి పైన అధిక భారం మోపిందంటూ కూడా ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు హోటల్స్ నడిచే పరిస్థితి లేదు, అటు ఆ గ్యాస్ ఆధారిత నమ్ముకున్న ఏ పనులు కూడా జరిగే విధంగా లేవంటూ కూడా ఇప్పటికే ప్రధానంగా అర్థమవుతుంది. అక్కడ ఏదైతే హాస్టల్స్ లో కూడా ఆ గ్యాస్ పైన ఆధారపడ్డ హాస్టల్స్ కూడా మూసేసే పరిస్థితి కూడా కనిపిస్తుందంటూ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించే గ్యాస్ పైన కూడా అధిక భారంగా పన్ను మోపుతున్నట్టు కూడా దీంతో స్పష్టంగా అర్థమవుతుంది. రానున్న రోజుల్లో కూడా డీజిల్, పెట్రోల్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కేవలం కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తున్న దాన్ని ప్రధానంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తున్న దీనిపైన ప్రధానంగా అర్థమవుతుంది. అటు పెట్రోల్, డీజిల్ కూడా రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వాల పైన అధికంగా ట్యాక్స్ వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఎన్నికల ముగిసేసరికి రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధించి పన్ను వసూలు చేయాలంటూ కూడా ఇప్పటికే ప్రధానంగా అర్థమైంది. అంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన కూడా అధిక భారం మోసే పని కూడా ప్రధానంగా కనిపిస్తుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ అరవింద్.